హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆరెంజ్ వరల్డ్ తెలుగు. ఈ సెట్టింగ్ ఎక్కడంటే ఒకసారి మీరు వ్యాలెట్లోకి వెళ్ళండి. మీరు వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మీ ఎక్స్చేంజ్ స్కోర్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ షేర్ టు ఎర్న్ కమిషన్ అని ఉంది. ఇక్కడ మీరు ఇన్విటేషన్ లింక్ ఇచ్చాడు. ఇక్కడ కమిషన్ రేట్ ఇచ్చాడు. ఏంటి కమిషన్ మీరు ఎప్పుడైనా ఆలోచించారని? ఏంటంటే ఇంటర్లింక్ వాళ్ళు మనకు ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకోవట్లేదని చాలామంది చెప్పుకోవడం మీరు వినే ఉంటారు. సో ఇంటర్లింక్ వాళ్ళు ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకోవట్లేదు అంటే మరి ట్రాన్సాక్షన్ ఫ్రీయా అంటే కాదు. మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఏదైతే ఫీ ఖర్చు అవుద్దో ఆ ఫీజుని ఇంటర్లింక్ వాళ్ళు తీసుకోకుండా అది మళ్ళీ తిరిగి మనకే ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు అంటే ఒక వ్యక్తి ట్రాన్సాక్షన్ చేశాడు, ఆయన ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లిస్తే ఆ వ్యక్తికి ట్రాన్సాక్షన్ చేయడానికి కారణం ఎవరయ్యారు? ఆయన ఈయన్ని రిఫర్ చేస్తే కానీ అతను వచ్చి ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ చేశాడు. కాబట్టి కంపెనీ ఏం ఆలోచిస్తుందంటే ఇతను రిఫర్ చేశాడు కాబట్టి ఇతనికి ఆ ట్రాన్సాక్షన్ ఫీ ఇవ్వాలి అని చెప్పేసి కంపెనీ ఆలోచిస్తూ ఉంది. అయితే అక్కడ కమిషన్ రేటు ఫిక్స్ చేసుకో అని చెప్పి ఆ యొక్క రిఫరర్కి చెప్తా ఉంది. ఇక్కడ ఏంటి కమిషన్ రేటు? ఆయన డౌన్లైన్లో ఎవరైనా సరే ఫ్యూచర్స్లో కనుక ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ ఫీజు నువ్వు తీసుకో అని చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే యూ అండ్ యువర్ ఫ్రెండ్ అని ఉంది అక్కడ. అంటే మీ ఫ్రెండ్ చేసిన ట్రాన్సాక్షన్ ఆ యొక్క టోటల్ ట్రాన్సాక్షన్ ఫీజు నువ్వు తీసుకుంటా అంటే 100% తీసుకోవాలనుకుంటే నువ్వు 100% పెట్టుకొని మీ ఫ్రెండ్కి 0 పెడితే అప్పుడు ఏమైతే ఆయన చేసిన ట్రాన్సాక్షన్స్ మీద వచ్చేటువంటి ట్రాన్సాక్షన్ ఫీ అనేది మొత్తం మీకే వస్తుంది. కానీ అది సబబా? మీరు ఆలోచించండి. నా ఉద్దేశ ప్రకారం అయితే మీ ఫ్రెండ్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అతను కూడా 50% ట్రాన్సాక్షన్ ఫీ ఇస్తే ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్స్ జరిగే వాటికి యూ అనే దగ్గర 100% ఉంది, ఫ్రెండ్ దగ్గర 0% ఉంది. దాన్ని చేంజ్ చేయండి మీరు. ఇక్కడ మీకు పెన్సిల్ ఉంది కదా, కమిషన్ రేట్ ఎదురుగా పెన్సిల్, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఎంత కావాలి. నా ఉద్దేశం అయితే 50% అయితే బెటర్ అనేది నా ఉద్దేశం. మీరు 50% తీసుకోండి, ఆయన 50% ఇవ్వండి. సో అప్పుడేమవుద్ది, ఫ్యూచర్స్లో ఆయన ట్రాన్సాక్షన్ చేస్తే వచ్చే ట్రాన్సాక్షన్ ఫీలో మీకు 50%, ఆయన 50% వెళ్తుంది ఆటోమేటిక్గా. అదే కనుక అతను స్వాప్ చేశాడు, ఫ్యూచర్స్ కాకుండా స్వాప్ చేస్తే స్వాప్లో కూడా జరిగే ట్రాన్సాక్షన్కి ఫీజు ఉంటుంది. అసలు క్రిప్టోలో ఎక్కడైనా సరే మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఫీజు ఉంటుంది. బట్ నా సజెషన్ అయితే 50-50 ఇవ్వడం అనేది ఫేర్ అని నా ఉద్దేశం. కాబట్టి ఇది కూడా చేంజ్ చేద్దాం. నేను చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. సో 50 ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్కి 50 వెళ్ళిపోద్ది. ఆ ట్రాన్సాక్షన్ ఫీజు 50% మీకు వస్తుంది. సో కాబట్టి దీన్ని ఇక్కడ సేవ్ చేయండి. సో సేవ్ అయిపోయింది. కమిషన్ రేట్ మనం ఫిక్స్ చేసాము. సో మీరందరూ ఈ యొక్క సెట్టింగ్ చేసుకోకపోతే మీరు వెంటనే చేసి పెట్టండి. ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలియదు కదా. మన డౌన్లైన్లో 10 మంది ఉన్నారనుకోండి, అందులో ఎవరు ఇంట్రెస్టెడ్ ఉండొచ్చు. మరి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పాపం వాళ్ళకి ఆ ట్రాన్సాక్షన్ ఫీలో 50% ఇస్తేనే అది సమంజసం నా ఉద్దేశంలో. కాబట్టి మీరు చేసి పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు, చేసినప్పుడు ఆటోమేటిక్గా 50% పట్టుకెళ్తుంది. సో కాబట్టి ఈ సెట్టింగ్ మీరు వెంటనే చేసుకొని సేవ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.